దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క రాజ్యము కొరకు, దేవుని యొక్క నీతి కొరకు దేవుడు మనకిచ్చిన ఈ దినమును మనము ఆయన చేతులకు అప్పగించి ఆయన ఉద్దేశ తలంపుల ప్రకారముగా ప్రేరేపించబడుచు మన కార్యములను చేయవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి వందనములు. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, నీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు రాజా. ఇంతవరకు నా దేవా, నీవిచ్చిన నా తండ్రి, నా ప్రభువా ప్రేమను బట్టి మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉండిన దేవా, ఈ దినము వరకు, ఈ క్షణము వరకు, ఈ నిమిషం వరకు నా తండ్రి, మీరు మా పట్ల చేసిన ఎన్నో మేలులను బట్టి మీ నామమునకే వందనములు. చేయబోచున్న మేలులను బట్టి మీ నామమునకే వందనములు. తొలగించిన కీడులను బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. తొలగించబోచున్న కీడులను బట్టి మీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు. అయా మా హృదయములను మార్చండి దేవా, హృదయాంతరంగములను శుద్ధి చేయండి దేవా. హృదయ ఆలోచనలను నా తండ్రి నీ ఆలోచన చొప్పున, నీ క్రమము చొప్పున మీరే ఉద్దేశించి ప్రేరేపించమని, మా మార్గములను నిర్ణయించమని, నిర్ధారించమని, మేము వెళ్ళు చోట్లకెల్లా నా తండ్రి నీ కృప మాకు తోడుగా ఉంచమని, మేము చేయవలసిన కార్యములన్నీ నీ కొరకై, నీ రాజ్యము కొరకై చేయనవిగా, అవి నీ రాజ్యమునకు దోహదపడినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వండి. మా చుట్టూ నా తండ్రి అనేకమైన నా పరిస్థితులను నా తండ్రి మీరు చక్కదిద్దండి దేవా. అవాంతరములను నా తండ్రి మీరు కలిగించండి, అవకాశములను కలుగచేయండి. దుశ్చర్యలను, దురాత్మలను నా తండ్రి మీరు ఖండించి, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీ కృపను బట్టి నా తండ్రి నీ జనులెల్లరినీ నా తండ్రి మీరు బ్రతికించమని నా తండ్రి నీ చిత్తం ప్రకారముగా నీ యొక్క నా తండ్రి నా ప్రభ నీతితో, నీ రాజ్యముతో ప్రతి నీ బిడ్డ ప్రేరేపించబడుటకు, నీ రాజ్య కార్యకలాపములకు ఉజ్జీవించబడుటకు నా తండ్రి నీ యొక్క నా తండ్రి హృదయముతో నా తండ్రి ముందుకు వెళ్ళుటకు, నీవు చేసిన నీ సమర్పణ అంతటిని బట్టి నా తండ్రి అయా నా ప్రభ నాయన మా పాపములను, మా దోషములను, మా శాపములను నీవు శిలోమాను మీద నా తండ్రి తీర్చివేసినావని, మా అందరి నిమిత్తము నీకు నీవే బలి పశువుగా నలగగొట్టబడినావని, చనిపోయినావని, మరణించినావని నా తండ్రి, సమాధి చేయబడి 3వ దినమున లేచి అయా పునరుత్థానము చెంది నా తండ్రి మరణపు ముళ్ళును విరిచి అయా నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభ నా దేవా మీరు దీవించి ఉన్నారని నా ప్రభ, ప్రతి ఒక్కరి కోసం నా తండ్రి, నా కోసం, మా కోసం మీరు ఎంతో నా తండ్రి ప్రాణత్యాగము చేసినారని మేము నమ్మి విశ్వసించి నా తండ్రి నీ మార్గమును అన్వేషించాలని, నీ త్రోవలను నా తండ్రి అయా నా ప్రభ కనుగొనాలని, నీ హృదయ తలంపులను గుర్తెరగాలని, నీ హృదయములో చోటు సంపాదించాలని ఆలోచన కలిగి ఉన్నాము దేవా. నీ కృపనిచ్చి నా తండ్రి నా ప్రభ నీ దీవెన కల్పించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి అయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి ఆకర్షించినందుకు నీ సన్నిధి బలమును, సౌభాగ్యమును, సిరిని నా తండ్రి మాకు అందించండి. సన్నిధానవర్తులుగా నా తండ్రి ఈ లోకమందు నా తండ్రి నిన్ను ఎత్తిపట్టునట్లుగా నా ప్రభ నీ సాక్షులుగా, నీ బలమైన స్తంభములుగా నిలవబడుటకు నా తండ్రి ప్రతి కృప ప్రతి నీ బిడ్డకు మీరు ఇచ్చి నా తండ్రి నీ కృప నా తండ్రి మెండుగా ఉంచి జీవితములను, కుటుంబములను, సమాజములను మీరు కట్టమని, నీరు కట్టి ఫలింప చేయమని, ఎక్కడ నా తండ్రి ఎలాంటి దురాగతము లేకుండా, ఎవరిలో ఎలాంటి దురాత్మ నా తండ్రి నా ప్రభ పని చేయకుండా ఉండునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీ సేవలను నా తండ్రి మీరు నిర్ధారించిన ప్రకముగా నా ప్రభ
అయా నా తండ్రి, అయా మా ప్రభా నాయన సేవలన్నింటినీ మీరు విసిదపరచండి, జరిగించండి దేవా. ఎక్కడ ఏ ఒక్కరు విడువబడకుండా నాయన సమస్త జనులు నా తండ్రి నీ వారగునట్లుగా, నీ రాజ్య విలువలతో ప్రేరేపించబడినట్లుగా, ఎవరిలో నా తండ్రి ఎలాంటి దురాత్మ ఎంతగా పని చేయుచున్నదో, వికలమైపోవచ్చున్నారో, చిన్నల మొదలుకొని పెద్దల వరకు, వృద్ధుల వరకు నా తండ్రి ఎంతగా నా తండ్రి నా ప్రభా చీకటిలో మగ్గిపోవచ్చున్నారో మీకు తెలుసు నా తండ్రి. వారందరినీ మీరు విడిపించండి దేవా. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ఆదరణ బట్టి నా తండ్రి నీ సన్నిధికి ఆహ్వానించి నా తండ్రి ప్రతి మోకాలు యేసు నామములో వంగునట్లుగా, ప్రతి ఒక్కరూ యేసునాథుని కీర్తిని నా ప్రభా పాడునట్లుగా, స్తుతించునట్లుగా, కొనియాడునట్లుగా, అయా నీ నీతి కోసం, నీ రాజ్యం కోసం పాకులాడునట్లుగా, పని చేయునట్లుగా నీ కృపనివ్వండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు దేవా, ఏ ఒక్కరిని దాటిపోవద్దు. భాషలను విడతీసిన వాడా నా తండ్రి, దేశములను రాష్ట్రములను నా తండ్రి, అయా నా తండ్రి నా పాప చిన్న చిన్న గ్రామములుగా నా తండ్రి విడతీసిన వాడా, ఎక్కడ ఏ రీతిగా నా తండ్రి నీ నామ ఘనత ప్రచురితము చేయబడవలసి ఉన్నదో ఆ రీతిగా ప్రచురితమగునట్లుగా నా తండ్రి జనులెల్లరూ నిన్ను కనుగొనున్నట్లుగా, నీవే మార్గము సత్యము జీవముని నిన్ను వెంబడించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. నీ ద్వారా తప్ప తండ్రి యొద్దకు మరెవరు రాలేరని నా తండ్రి నిన్ను గుర్తెరుగుటకు నా దేవా, నీ కృపను పొందుటకు, నీ ఆదరణ పొందుటకు నా దేవా, నీచే సన్మానించబడుటకు, నీచే నమ్మకత్వమును సంపాదించుకొనుటకు నీ కృపనివ్వండి దేవా. విశ్వాసములో నా తండ్రి వీరులుగా మీరు రూపొందించండి. విశ్వాస స్థితిలో నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా నాయన అనుకోగలిగి నా తండ్రి నిన్ను స్మరించుటకు, నిన్ను ధ్యానించుటకు, నీ కృపను పొందుటకు, నీ ప్రేమను అనుభవించుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థించవలసిన నీ క్రమం అంతటిని బట్టి నా తండ్రి ప్రార్థనా అంశములను మా ముందుంచి మీరే ప్రార్థింప చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు. ఆత్మ సంబంధ కార్యములను నా తండ్రి ఆసక్తితో మేము చేయనట్లుగా, ఆత్మలో వెలుగునట్లుగా నా తండ్రి మా ఆత్మ దీపములను నా తండ్రి మీరు వెలిగించమని వేడుకొనుచున్నాను దేవా. లోకములో నా తండ్రి వెలుగుగా ప్రకాశించినట్లుగా ఎవరికి వారే వెలుగు, ఎవరి కుటుంబములకు, ఎవరి జీవితములకు వారే ఆశీర్వాదముగా మారునట్లుగా నీ కృపనివ్వండి దేవా. అయా నా తండ్రి నీ మార్గము సరళము చేయండి, సరిహద్దులు విశాలపరచండి, నెమ్మదినివ్వండి. ఉత్సాహముతో, నెమ్మదితో నా తండ్రి నిన్ను ఆశ్రయించుటకు, నీలో ఉజ్జీవించబడుటకు, నీ కృపను పొందుటకు, నీ ఆలోచనలను గుర్తెరుగుటకు, నీ హృదయములో చోటు సంపాదించుకొనుటకు, భూమి మీద నీ రాజ్యమునకై నా తండ్రి ప్రయాసపడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. ప్రేమ నా తండ్రి నీకున్న నీ ప్రేమ సంకల్పమును బట్టి, నీ సమర్పణ బట్టి మేము కూడా నా తండ్రి ప్రేమ కలిగి ఉండుటకు, ప్రయాసపడుటకు, మాతోటి వారిని ప్రేమించుటకు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని నీవు సెలవిచ్చినట్లుగా నా తండ్రి ప్రేమ కార్యములకు నా తండ్రి ఆసక్తి కలిగిన వారమై నా తండ్రి ప్రేమగా గౌరవించి నా తండ్రి ప్రతి ఒక్కరిని ఆదరించుటకు నీ కృపనివ్వండి. ఎవరికి వారిలో నా తండ్రి నా కృప ఉన్నతమైన హృదయాన్ని మీరు సంకల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. కుటుంబాలలో చిచ్చులు పెట్టే దురాత్మలను నా తండ్రి మీరు గద్దించండి దేవా. అంధకార శక్తులను మీరు బంధించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ కనికరమును ప్రేమించుటకు, నీ మీద ఆనుకొనుటకు, నిన్ను ఆశ్రయించుటకు ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ హృదయముని ఇవ్వండి దేవా. ఉపమాన రీతిగా నీవు చెప్పిన ప్రతి మాట నా తండ్రి ప్రతి నీ బిడ్డ అర్థం చేసుకున్నటకు నీ కృపనివ్వమని, రక్షణ మారు మనసుకు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, ఆహ్వానించమని అడుగుచున్నాను దేవా. నీ శిలువ రక్తము చేత నా తండ్రి నీ జనులెల్లరినీ మీరు కడగండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము, స్తోత్రము దైవా. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి, రక్షించండి దేవా. మారు మనసునివ్వండి దేవా. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ క్రమం అంతటిని బట్టి, నీ ఆలోచన బట్టి నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా తండ్రి నీ పరిశుద్ధ వస్త్రములను ధరించుకునేటకు, నీ రక్షణ ముద్రను వేసుకున్నటకు, విలువలతో ముందుకు వెళ్ళుటకు, నీ యొక్క కార్యములను చేయుటకు నా దేవా. నీ రాజ్యమునకు నా తండ్రి
ప్రయాసపడుటకు అనేక మందికి నీ రాజ్యమును ప్రకటించుటకు నీ కృపనివ్వండి. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీ రాజ్యమునకు అవరోధమైనది ఏది నా తండ్రి ఎక్కడా లేకుండా నా తండ్రి మీరు దాన్ని అంతటినీ నా ప్రభా నాయన దూరం చేయమని అడుగుచున్నాను తండ్రి. అయా నా ప్రభా నాయన నీ రాజ్యము వృద్ధి పొందినట్లుగా నీ రాజ్యములో నీ జనులందరూ నా తండ్రి ప్రవేశించినట్లుగా నీ కృపనివ్వండి. కంటికి కనబడకపోయినప్పటికీ నా ప్రభా నీ రాజ్యము ఎంతో బలముగా నా తండ్రి భూమి మీద నా ప్రభా నాయన మొలకెత్తుతూనే ఉన్నది నా తండ్రి. నీ రాజ్యావిష్కరణ నా తండ్రి చేయుచునే ఉన్నారు. నీ రాజ్య విలువలతో ప్రేరేపించబడే అనేక మంది జనులు నా ప్రభా ఎంతగా నా తండ్రి అయా నా ప్రభా నా దేవా నీకై ప్రయాసపడుచున్నారు. వారి యొక్క సేవలన్నింటినీ మీరు గుర్తించి నా తండ్రి వారిని నీ క్రమమును బట్టి మీరు నడిపించి నా ప్రభా నీ యొక్క కార్యమును నా తండ్రి బలోపేతము చేయమని అడుగుచున్నాను దేవా. నీ ప్రణాళిక కోసం నా తండ్రి భూమి మీద మీరు ఏర్పాటు చేసిన ప్రతి మనిషిని బట్టి నా తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు దేవా. ఎవరిలో నా తండ్రి ఏ నీ క్రమము జరిగిన తండ్రి నీవు మహిమ పొందవలసి ఉన్నదో ఆ క్రమం అంతటిలో నా ప్రభ ఎవరు విడవబడకుండా నా తండ్రి నీ కార్యములన్నీ చేసి నిన్ను మహిమపరచుటకు నీ నమ్మకత్వమును సాధించుటకు అనేక తరములకు ఆశీర్వదించబడుటకు యుగాలు కలిసి నీతో జీవించుటకు నీ కృపనివ్వమని ఏ ఒక్కరిని విడిచిపెట్టక ఏ ఒక్కరిని దాటిపోక నా తండ్రి నీ దీవెన నా తండ్రి ప్రతి ఒక్కరి పైన మీరు కుమ్మరించమని ఇరుకులో విశాలత కలుగ చేయమని నెమ్మదినివ్వమని నీ స్వరమును వినిపించమని నీ స్వరము వినగలిగినంతగా నా తండ్రి మా హృదయములు రూపాంతరము చెందినట్లుగా మా మంద చెవులు నా తండ్రి పనిచేయనట్లుగా నా ప్రభాన్ని కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. రక్షణ కార్యము నా తండ్రి భూమి మీద నా తండ్రి నీ ప్రణాళిక కోసం మీరు సంపూర్తి చేయండి దేవా. సంపూర్ణము చేయండి దేవా. నడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. నీకే స్తోత్రము రాజా. నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ నామములో రక్షణ పొందిన తండ్రి ఇంకా నీకు సమీపముగా లేక నీ హృదయమును గుర్తిరగలేక నీతో నడవలేక ఎందరో నా తండ్రి నా ప్రభ మీ యొక్క నా తండ్రి నా ప్రభ స్నేహమునకు దూరముగా ఉన్నారు దేవా. వారందరినీ నా తండ్రి మీరు విడిపించండి. వారి ప్రయాసము నా తండ్రి మీరు కుదర్చండి దేవా. వారి విలువలు వారు తెలుసుకున్నట్లుగా నీవిచ్చిన రక్షణ కార్యము నా తండ్రి వారు అంతం వరకు కాపాడుకొని నీ యందు నిలిచిన తండ్రి నీ కార్యకలాపములనే చేసిన ప్రభా నీ నమ్మకత్వము పొందినట్లుగా వారు వారి కుటుంబాలు దీవించబడినట్లుగా ఇంకా నా తండ్రి ఎవరెవరికి నా తండ్రి ఎలాంటి నా ప్రభా అయా నీకు సమీపస్థ జీవితము కావలసి ఉన్నదో దాన్ని అంతటిని మీరు వారికి తెలియచెప్పిన తండ్రి నీ సన్నిధిలోనికి ఆహ్వానించమని అడుగుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 దేవా. అయా కృపనివ్వండి దేవా, కృపనివ్వండి, కనికరించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఈ ఉదయకాల సమయములో నా తండ్రి నీ కృపనిచ్చిన ప్రభా నీ ప్రేమ చూపించి మమ్మలను నడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా నీ రక్షణలో నా తండ్రి ముద్రించిన ప్రతి ఒక్కరు నా తండ్రి నీ జీవ గ్రంథమందు పేర్లు లిఖించబడిన వారై నిన్న ఆనందింప చేయనట్లుగా భూమి మీద నా తండ్రి నీ ప్రణాళిక యావత్తు నా తండ్రి క్రమమును వేడక జరుగునట్లుగా నీ చిత్తమును ప్రతి ఒక్కరు ప్రేమించినట్లుగా నీ చిత్తానుసారముగా బంధించబడినట్లుగా మాకున్నవి మాకు కలిగినవి మాదంటూ నా తండ్రి ఈ భూమి మీద ఏది ఉన్నను నా సరే నా తండ్రి దాన్నంతటిని నా ప్రభా నీ కృపను బట్టి నీ యొక్క నా తండ్రి నా ప్రభా కాపుదల నిమిత్తమై నీ స్వాధీనము చేయించున్నాము తండ్రి. మీరు స్వాధీనపరుచుకొని నా తండ్రి క్రమం అంతటిని బట్టి నా తండ్రి అంచెలంచెలుగా నా తండ్రి మీరు ఫలింప చేసి నీ జనులైన వారందరి మీద నా తండ్రి నీ అభిషేకమును మీరు ఉంచిన క్రమం అంతటిలో నా తండ్రి అత్యధికముగా మీరు
ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. కృపగలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. ప్రేమ సంపన్నుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. నీ అభిషేక శక్తిని ఇవ్వండి దేవా. నీ వరములు దయచేయండి. ప్రార్థనా ఆత్మనివ్వండి. ప్రార్థించే హృదయముతో నా తండ్రి అనేక రీతులుగా నా తండ్రి అనేక వేల మంది కోసం నీ రాజ్యం కోసం నీ నీతి కోసం ప్రార్థించుటకు నీ నమ్మకత్వాన్ని నీ విశ్వాసాన్ని పొందుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ఆయా ప్రపంచ దేశములను నా తండ్రి భారతదేశమును నీ కృపలో జ్ఞాపకం చేసుకొనండి. నీ కృపను బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి. 29 రాష్ట్రములను కేంద్ర పాలిత ప్రాంతములను అయా నా తండ్రి మీరు సందర్శించండి దేవా. ఎక్కడెక్కడ ఎట్టి రూపములు ఉన్నవో నా తండ్రి, ఎవరెవరిలో నా తండ్రి ఎలాంటి నా ప్రభా దురాగతములు జరుగుచున్నవో వాటన్నింటినీ మీరు ఖండించండి దేవా. అయా నా తండ్రి నీ ప్రేమను నీ శాంతిని కురిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ యొక్క నా తండ్రి నామమందు నా తండ్రి సరిచేయబడవలసిన వారు సరిచేయబడుటకు నా తండ్రి నిన్ను నా తండ్రి మహిమపరచుటకు నీ కృపనివ్వండి. దురాగతములను దుశ్చర్యలను మీరు ఖండించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. భారతదేశము నా తండ్రి జనాభాలో నా తండ్రి ప్రథమ స్థానములో నా ప్రభా నిలిచి ఉండగా నా తండ్రి ఆయా నిజ దేవుని ఆరాధన క్రమములో కూడా నా తండ్రి అధికమైన జనాభా కలిగిన భారతదేశము ముందడుగులో ఉంది నా తండ్రి. నా ప్రభా మొదటి బహుమానమును పొందుటకు నా తండ్రి నీ కృపనివ్వండి. నీ రాజ్యమునందు నా తండ్రి భారతీయులు నా ప్రభా అయా నా ప్రభా నాయన ఆధిక్యతను పొందుటకు నా దేవా నీ కృపనివ్వండి దేవా. భారతదేశంలో జరిగే నా తండ్రి ప్రతి వివాదమును ప్రతి అల్లరిని ప్రతి కుట్రను నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా. నాయకులైన వారిలో నా తండ్రి పాలకులలో నీ ఆత్మను ఉంచండి. నీ ఆలోచనలచే నా తండ్రి వారిని ప్రేరేపించి నీ రాజ్యమును సంపూర్తి చేసే క్రమంలో నా తండ్రి ఇంకా నూతనముగా నా తండ్రి నీ యొక్క అధికారమును పొందవలసిన వారు పొందుటకు నా దేవా. నీ ప్రణాళికలన్నీ నా తండ్రి సంపూర్తి చేయబడుటకు నీ రాజ్యమంతయు నా తండ్రి భూమి మీద వ్యాపించుటకు నా దేవా నీ కృపనివ్వండి దేవా. బలము దయచేయండి దేవా. శక్తినివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. నీ రాజ్యమునకై పనిచేసే నీ నా తండ్రి నమ్మకమైన అధికారులను నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు దేవా. అయా దురాత్మలన్నింటిని మీరు బంధించి వేసి దుష్ట శక్తులను మీరు బంధించండి. అపవాది తంత్రములను నా తండ్రి మీరు కోలత్రోయండి. వానిని మా పాదముల కింద వేసి మేము తొక్కుటకు నా దేవా నీ కృప అనుగ్రహించమని నీ రాజ్యమునకు నా తండ్రి ప్రతి ఒక్కరిని నిమ్మళపరచమని నిబ్బరమునివ్వమని నిష్కాపట్యమైన హృదయము కలిగి నెమ్మదితో నా తండ్రి నిన్ను ఆశ్రయించి నా ప్రభా నీ కృపను బట్టి నా తండ్రి నీ ప్రణాళిక అంతటిలో నీ జనులందరూ వాడబడినట్లుగా నీ దీవెన కల్పించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. అయా నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి ప్రపంచ దేశములలో జరిగే ప్రతి విధమైన దుశ్చర్యను నా తండ్రి మీరు ఖండించి నీ జనులెల్లరినీ నా తండ్రి మీరు సిద్ధము చేసి నీ రాజ్యమునకై నా తండ్రి పని చేయనంతగా ప్రేరేపించమని వేడుకొనుచున్నాను దేవా. ఎవరిలో నా తండ్రి ఎలాంటి అవరోధములు లేకుండా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ఆశ్రయముతో నా తండ్రి నా ఆశ్రయపురమైన నిన్ను చేరుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ నామమునకే వందనములు, 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 వందనములు దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. నిన్న నేడు నా తండ్రి సమస్త వేళలలో నా ప్రభా మీరు మమ్మలను కాపాడుచు అయా నిరంతరము నడిపించుచున్నందుకు కూడా మీకే స్తోత్రము తండ్రి. దిన ప్రారంభములను నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొనండి. అయా నా తండ్రి అమ్మకములు, కొనుగోలు, ఉద్యోగ ప్రారంభములు, బిజినెస్ ప్రారంభములు, అయా నా తండ్రి శంకుస్థాపనలు, గృహప్రవేశములు, కన్స్ట్రక్షన్స్ పనులు
ఇంకా మరెన్నో కార్యకలాపములు నా ప్రభ నా దేవ, వివాహ కార్యములు, వేడుకలు, దినోత్సవములు, పుట్టినరోజు వేడుకలు, దినోత్సవములు, ఇంకా ఎన్నో ఎన్నో మరెన్నో రీతులుగా నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభ నా తండ్రి నా తండ్రి మీరు దీవించి నా తండ్రి వారి కార్యములన్నింటినీ సంపూర్తి చేసి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను. దిన ప్రయాణములను కూడా మీరు దీవించండి దేవా. ప్రయాణం అంతటిలో మీరు తోడుగా ఉండండి. ఎలాంటి ప్రమాదములు, ఆపదలు, ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీ కృపను బట్టి నా తండ్రి నా ప్రభ చేరవలసిన గమ్యస్థానములు చేరుటకు, నిన్ను నా తండ్రి స్థుతించుటకు, మహిమపరచుటకు, నీ రాజ్యము కోసం నా తండ్రి పనిచేయనంతగా నా ప్రభ ప్రేరేపించబడుటకు నీ కృపనివ్వండి. లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేసేవారు, టూ వీలర్ డ్రైవ్ చేయవారు, ఇంకా మరెన్నో ప్రయాణ సాధనములతో నా తండ్రి నా ప్రభ ప్రయాణించేవారు నా తండ్రి ఎందరో ఉన్నారు దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ జ్ఞానమునిచ్చి నా తండ్రి నీ నాయకత్వముతో నా ప్రభ నీ కృపను బట్టి నా తండ్రి ఎలాంటి ప్రమాదములు లేకుండా మీరే విడిపించమని కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా, మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము స్తోత్రము దేవా. పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు, పూజార్హుడా మీ నామమునకే వందనములు దేవా. దురాత్మలను మీరు బంధించండి దేవా, చీకటి శక్తులను మీరు బంధించండి, అంధకార శక్తులను మీరు బంధించండి. పాపం అంతటిని మీరు కడిగి శుద్ధీకరించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నూతన కార్యములను జరిగించండి దేవా, నూతన పరచండి దేవా, సమస్తమును చక్కదిద్దండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. గ్రామీణ ప్రాంతములలో విష పురుగులు, క్రూర మృగముల వలన నా తండ్రి, నాగుపాముల వలన ఎలాంటి ఆపదలు, ఇబ్బందులు, ప్రాణ నష్టములు జరగకుండా నా తండ్రి నీ జనులను మీరు కాపాడండి దేవా. వారి చుట్టూ నీ కంచి వేయండి, నీ భద్రతా వలయమును ఏర్పాటు చేయండి దేవా. వాటి నిర్దేశిత ప్రాంతములలో అవి సంచరించుటకు, బంధించబడుటకు నీ కృపనిచ్చి నా తండ్రి జననివాసమునకు, జనసంచారమునకు దూరముగా నా తండ్రి వాటిని పారత్రోలమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు. వ్యవసాయదారులను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి దేవా. పాడి పంటలను నా తండ్రి, పశుపక్షాదులను మీరు దీవించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. వ్యవసాయ భూములకు పంట సారమునిచ్చి నా తండ్రి మంచి పంట దిగుబడులు కలిగి సమస్తము నా తండ్రి సమృద్ధిగా పంటలు పండునట్లుగా రైతన్నలకు పెట్టుబడులకు తగిన ఫలితము, శ్రమకు తగిన ఫలితమును పొంది నా తండ్రి వారు ఆనందించి నా తండ్రి నీ జనులెల్లరూ ఎలాంటి కరువు కాటకములు లేకుండా నా తండ్రి నా ప్రభ పోషించబడుటకు నీ కృపనివ్వండి. అమాయకులైన జనులకు నా తండ్రి నీ కృప ఎన్నటికి నా ప్రభ దూరము కాకుండా మెండుగా మీరు దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము 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 తండ్రి. పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా. కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను.
మాయా సకాల వర్షములు సాగునీరు వచ్చినట్లుగా పంటలన్నీ సక్రమముగా పండునట్లుగా విపత్కర పరిస్థితులు కానీ వాతావరణ పరిస్థితులు కానీ ప్రకృతి వైపరీత్యములు కానీ ఎలాంటి పంట నష్టములు జరగకుండా నీ కృపనిచ్చి నా తండ్రి నీ జనులెల్లరికీ నా తండ్రి సమృద్ధి జీవమును నా తండ్రి మీరు కలిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా వివాహం కాని బిడ్డలను నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. వివాహ బంధములను మీరు ఏర్పాటు చేయండి దేవా. అయా వివాహం అన్ని విషయములలో ఘనమైనదని మీరు సెలవిచ్చినట్లుగా అట్టి నీ ఘనత నీ జనులెల్లరూ స్వతంత్రించుకున్నట్లుగా ఘనపరచబడినట్లుగా వివాహ బంధమందు వర్ధిల్లునట్లుగా నీ కృపనివ్వండి. వివాహములు జరగకుండా ఎన్నో సంవత్సరములుగా నా తండ్రి ఇబ్బందులు పడుచున్న వారు ఉన్నారు దేవా. వారందరినీ విడిపించండి దేవా. వారిని పట్టి పీడించే దురాత్మలను నా తండ్రి మీరు గద్దించండి, దూరము చేయండి, లయము చేయండి దేవా. వారి జీవితములను మీరు కట్టండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. విడాకుల కోసం ప్రయత్నం చేసే వారిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. నీకే స్తోత్రము తండ్రి. దేవుడు జతపరిచిన దానిని మానవుడు వేరుపరచకూడదని ప్రతి ఒక్కరు గుర్తెరిగిన తండ్రి వారి మధ్యలో ఉన్న అభిప్రాయ భేదములను విభేదములను తగాదాలను వివాదములను తొలగించుకొని నెమ్మది కలిగిన తండ్రి కుటుంబ జీవితంలో సమాజంలో గౌరవించబడుటకు వర్ధిల్లుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. బంధాలను బలపరచండి దేవా. భూమి మీద మీరు ఏర్పాటు చేసిన ప్రతి బంధము ప్రతి బంధుత్వము ప్రతి ఒక్క విధానము నా తండ్రి గౌరవించబడినట్లుగా నీ కృపనివ్వండి. ఒకరినొకరు ప్రేమించుకొనున్నట్లుగా గౌరవించుకొనున్నట్లుగా ఆదరించుకొనున్నట్లుగా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఎవరిలో నా తండ్రి ఎలాంటి నా ప్రభా నాయన అయా నా తండ్రి వివాదము లేకుండా మీరు పరిష్కరించండి. రక్త సంబంధికులలో బంధువర్గములలో కుటుంబాలలో వివాదాలు రేపే వారిని నా తండ్రి మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. వారి హృదయమును బాగు చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా. కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము 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 తండ్రి. నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకో. అయా నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. ప్రతి విషయంలో నీ కృపనిచ్చిన తండ్రి కావలసిన పని వారిని మీరు సమకూర్చి పనులన్నీ సంపూర్తి చేయబడి నీ కృపను బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరూ నీ రాజ్యం కోసం ప్రేరేపించబడుతూ పని చేయనంతగా ఆశీర్వదించబడినంతగా నీ కృపనిచ్చి నిలవబెట్టమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఆర్థిక వనరులను సమకూర్చండి అయా. నీకే స్తోత్రము 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 దేవా. స్తోత్రము దేవా. అయా నా తండ్రి లోన్ల కోసం ప్రయత్నం చేసే వారికి సకాలంలో లోన్లు శాంక్షన్ చేయబడి అవన్నీ సక్రమంగా వాడుకొని మరలా తీర్చుకోగలిగిన స్థితిని నా తండ్రి మీరు అందించమని నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. కొన్ని గృహ నిర్మాణములు ప్రాజెక్టులు మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా నా తండ్రి ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా ప్రారంభించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. పనులన్నిటినీ మీరు సంపూర్తి చేయండి దేవా. ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి కష్టార్జితము నా ప్రభ నీ జనులది నా తండ్రి లాక్ అయిపోయి ఉన్నదో అదంతయు తిరిగి వచ్చినట్లుగా నీ కృపనివ్వండి. స్వార్థంతో మోసపూరితముగా వారి విన్యాసాలకు కుటుంబ అవసరాలకు అమాయకులైన నీ జనులను మభ్యపెట్టి దోచుకున్న వారు కూడా ఎందరో ఉన్నారు దేవా. వారిని విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. ఎవరి చేతుల కష్టము వారే నా తండ్రి అనుభవించినట్లుగా కష్టార్జితమంతయు ఎవరిది వారికే చెందినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. లాక్ అయిపోయిన బ్లాక్ అయిపోయిన అమౌంట్లు నీ సహాయ సహకారములన్నీ తిరిగి వచ్చినట్లుగా నా తండ్రి నీ కృపనిచ్చి పనులన్నింటినీ మీరు జరిగించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా. కృప చూపించండి, కృప చూపించండి దేవా.
నీకే స్తోత్రము దేవా. కొన్ని గృహములలో జన నివాసము జన సంచారము లేకుండా శిథిలమైపోతూ వెలవెలపోయి వాడుచుండగా నా తండ్రి వాటన్నిటిని మీరు సందర్శించండి. ఆ గృహములలో నీ ప్రణాళిక చొప్పున నా తండ్రి నీవు ఏర్పాటు చేసిన క్రమము చొప్పున నీ ఉద్దేశించిన ఆలోచన చొప్పున నా తండ్రి నీవిచ్చిన నా తండ్రి వాగ్దానమును బట్టి నా తండ్రి సమస్తము రీతులుగా నా తండ్రి ఆయా వర్ధిల్లుటకు నా దేవా జన నివాసము జన సంచారము కలిగిన స్థలములుగా నా తండ్రి రూపొందుటకు నా దేవా నీ కృపనిచ్చి నా తండ్రి నీ జనులెల్లరినీ మీరు ఆదరించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా కృప చూపించండి, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు. ప్రతి గృహము మీద నా తండ్రి నీ యొక్క ఆత్మను కుమ్మరించండి దేవా. నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి సొంత గృహమును నా తండ్రి మీరు నిర్దేశించి నా తండ్రి అయా నీ రాజ్యము కోసం నా తండ్రి నా ప్రభా బలముగా నా తండ్రి నీ సన్నిధిలో నా ప్రభా వృద్ధాప్యము వరకు నా తండ్రి నీ ప్రణాళిక కోసం నివసించినంతగా సౌకర్యవంతమైన గృహములను నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు కలుగ చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరికి గృహ దీవెన ఇచ్చిన తండ్రి మీరు దీవించమని నా తండ్రి వేడుకొనుచున్నాను. మీరు కట్టని గృహములలో మీరు నివసించెదరని మీరు సెలవిచ్చినట్లుగా ఎందరెందరూ నా తండ్రి నా పాప నివాస యోగ్యము లేని గృహములు నా తండ్రి నివాస యోగ్యము లేక నా తండ్రి గృహములు లేక నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారో వారందరికీ కూడా నా తండ్రి నీ గృహములను ఇచ్చి మీరు దీవించి నీ ఏర్పాటును బట్టి నీ ప్రణాళికను బట్టి భూమి మీద వర్ధిల్లునట్లుగా నా తండ్రి నీ కృప నిఘమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా దినము నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలో మోకరించుటకు నిన్ను ధ్యానించుటకు నీ రాజ్యమునకై ప్రేరేపించబడుటకు నీ విలువలతో ముందుకు వెళ్ళుటకు నీ కార్యములను చేయుటకు ఆశీర్వాదకరముగా ఎన్నిక చేయబడుటకు నీ కృప నిలిపియుంచమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ నామమునకే వందనములు. నీ నామఘనతను ప్రచురితం చేయుటకు నా తండ్రి నీ నామం పేరట మీరు ఏర్పాటు చేసుకుని ఉన్న దైవదాసులను దైవదాసురాండ్రులను సువార్థికులను సంఘ కాపరులను బోధకులను సేవకులను పరిచారకులను పాటలు పాడు వారిని గాన ప్రతిగానములు చేయవారిని వాయిద్యములు వాయించు వారిని ప్రవక్తలను తంతినాదము చేయవారిని ప్రార్థనా పరులను ప్రార్థనా యోధులను ప్రార్థనా వీరులను అయా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి దేవా. వారితో మీరు మాట్లాడండి. నీ క్రమములను నా తండ్రి వారికి వారిని వివరించండి. అక్రమమేది లేకుండా క్రమపరచబడిన తండ్రి నీ చిత్తానుసారముగా భూమి మీద నీ రాజ్యమునకై అయా ప్రయాసపడినట్లుగా నీ విలువలతో ప్రేరేపించబడుతూ నిరంతరము నా తండ్రి నీ పనిలో నిమగ్నమగుటకు నీ కృపను బట్టి అనేక ఆత్మలను పట్టి రక్షించుటకు నీ కృపనివ్వండి. వారు వెళ్లే ప్రతి స్థలములో మీరు తోడుగా ఉండండి. వేసే ప్రతి అడుగు మాటలాడు ప్రతి మాట చేయు ప్రతి కార్యము నీదగులాగున నా తండ్రి నీ కార్యం అంతయు నీ ప్రణాళిక చొప్పున సంపూర్తి అగులాగున నీ కృపనివ్వండి. వారు నిలువబడిన స్థలములలో నీ ఆత్మ సహవాసమును ఉంచండి దేవా. వారిని నీ నోటి బూరగా వాడుకోనండి దేవా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ ఆత్మదీపమును మీరు ఉంచి నా ప్రభ వారి హృదయములు తెరవబడి వికసించి నా తండ్రి నిన్ను నమ్మి విశ్వసించి నా ప్రభ నీ సంఘమందు చేర్చబడుటకు నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా. అభిషేకించండి
అయా వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి, వారి ప్రయాణములలో తోడుగా ఉండండి, వారి ప్రతి అవసరము మీరు తీర్చండి. ప్రతి విధముగా నా తండ్రి ఎవరెవరు ఏ ఏ స్థితిలో నుంచి నా తండ్రి నీ యొక్క నా తండ్రి ప్రణాళికలో నీ రాజ్యము కోసం ప్రయాసపడుచున్నారో వారందరి యొక్క సిద్ధపాటును బట్టి వారి ప్రయాసం అంతటిని బట్టి నా తండ్రి ప్రతి స్థితిలో నుంచి నా తండ్రి వారు నా తండ్రి దీవించబడి నా తండ్రి నిన్ను ప్రచురితము చేయనంతగా, నిన్ను ప్రకటించినంతగా నా ప్రభా నీ రాజ్యమును బలము ఉపేతము చేయనంతగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా అయా నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. ఈ ఉదయకాల సమయములో మీరు మాతో మాటలాడండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా. అయా నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. శుద్ధ హృదయముని ఇవ్వండి దేవా. ఎలాంటి దురాత్మలు నా తండ్రి నీ జనులను అడ్డగించకుండా, నీ సేవకు అడ్డము కాకుండా, ఎలాంటి నా పై వివాదములు లేకుండా అంతం వరకు నా తండ్రి నీ నామం పేరట ఏర్పాటు చేయబడిన ప్రతి పరిచర్య, ప్రతి సేవా కార్యక్రమము నిలిచి ఉండుటకు, అయా కొనసాగించబడుటకు నీ కృపనివ్వండి. ఆన్లైన్ ఆఫ్లైన్ పరిచర్యలు ఇంకా మరెన్నో రీతులుగా ఎందరో నా ప్రభా నీ రాజ్యం కోసం నా తండ్రి నీ ప్రేమతో ప్రేరేపించబడుతూ పనిచేస్తున్న వారు ఎందరో ఉన్నారు దేవా. ఏ స్థితిలో నుంచి నా తండ్రి నీ సేవలో నా తండ్రి నిమగ్నమై ఉన్నప్పటికీ వారందరినీ కూడా నా తండ్రి మీరు దీవించి హెచ్చించి గణపరిచి నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి మీరు ఆదరించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. స్తుతి 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 స్తుతి. స్తోత్రము 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 రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు. పూజార్హుడా మీ నామమునకే వందనములు. నీకే స్తోత్రము దేవా. స్థానిక సంఘ కాపరులు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచం నలుమూలలా తిరిగి నా తండ్రి ఇంటర్నేషనల్ గా వాడబడుచున్న వారు అయా నా తండ్రి వారి యొక్క ప్రయాణములన్నింటినీ మీరు దీవించండి. వారితో మీరు ఉండండి. వారి కుటుంబ జీవితాలలో ఎలాంటి లోటుపాటులు లేకుండా నా తండ్రి వారు సంపూర్ణముగా నా తండ్రి పరిపూర్ణముగా నీ సేవ చేయుటకు నా దేవా అనేక ఆత్మలను పట్టి రక్షించుటకు నీ కృపనివ్వండి. ఆత్మల భారముతో పనిచేసే ఇంకా నూతనమైన దైవ సేవకులను మీరు లేవనెత్తండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ కృపనిచ్చి ఎవరి వారి స్థితిలో నుంచి నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నీ రాజ్యమును నా తండ్రి పటిష్టము చేయుటకు నీ కృపనివ్వండి. నీ రాజ్య విలువలతో ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 దేవా. కృప చూపించండి, కృప చూపించండి. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రము 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 తండ్రి. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఏ యొక్క మారుమూల ప్రాంతము కూడా నా తండ్రి విడవబడకుండా నీ సువార్త పరిచర్యను నా తండ్రి మీరు విస్తరింప చేయండి దేవా. నీ ప్రేమ వార్తను మీరు చాటించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కృప చూపించండి. వ్యాధి బలహీనతతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, నరములు, ఎముకలు, కండరములు, మూలుగులలో ఉన్న అస్వస్థత, ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి అనారోగ్యము దరిచేరి ఉన్నదో నా తండ్రి ఎంతగా నా తండ్రి ఆయా అనారోగ్యం అనే దయ్యముల చేత నా తండ్రి మీ జనులు ఇబ్బంది పడుచున్నారో వారందరినీ మీరు విడిపించండి. కిడ్నీ
కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు, భయంకరమైన రోగములు, జబ్బులను, ఇంకా మరెన్నో మరెన్నో రీతిలుగా నా తండ్రి ఎందరో నా ప్రభ ఇబ్బందులు పడుచున్నారు దేవా. నీ కృపను బట్టి మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. హాస్పిటల్లో మరణ పడకల మీద ఉన్న వారిని, మరణమునకు చేరువైన వారిని, ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని, కోమాలో ఉన్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. వారి కష్టార్జితం అంతయు హాస్పిటల్లో వ్యయపరుచుకుంటూ సక్రమమైన విధానములో ఆరోగ్యము కుదరక నా తండ్రి ఇబ్బందులు పడుచున్న వారు ఉన్నారు దేవా. దయతో వారిని మీరు దర్శించండి. నీ ప్రణాళికను బట్టి, నీ నీతి కోసం, నీ రాజ్యం కోసం వారు లేవనెత్తబడినట్లుగా, ఆరోగ్యముతో నీకు సాక్షిలోగునట్లుగా నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి నీ ప్రణాళిక యావత్తు మీరు జరిగించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. అయా మానసిక రుగ్మతులతో వికలమైపోవచ్చున్న వారిని, అయా పతనమైపోవచ్చున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి. వారి మానసిక రోగములను నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. మానసిక రోగములనే దయ్యములను నా తండ్రి సమూలముగా మీరు నాశనము చేయండి. హార్టిజం, మెంటల్ తనం, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇంకా ఎన్నో పలు విధమైన సమస్యలతో పలు రకములుగా బాధపడుచున్న వారు అయా నీ కృపను బట్టి నా తండ్రి విడుదల పొందినట్లుగా, నీ ప్రణాళిక నిమిత్తం నీ రాజ్యం కోసం నా తండ్రి వారి కుటుంబ జీవితాలు వర్ధిల్లునట్లుగా నా తండ్రి నీ జీవమును పొందుకొనున్నట్లుగా, నీ మార్గములో నా తండ్రి పయనించినట్లుగా నీ ప్రేరేపణ, నీ బలము, నీ శక్తి ఆ బిడ్డల మీద నా తండ్రి మీరు కుమ్మరించి నా తండ్రి నీ విడుదలనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. ఆత్మహత్యాయత్నమును చేసే వారిని నా తండ్రి మీరు హెచ్చరించండి. అది భయంకరమైన ఘోరమైన నేరమైన పాపము నా తండ్రి. దానిలో నా తండ్రి ఎవరు ప్రవేశించకుండా పడకుండా, అటు దురాత్మ చేత ఎవరు ప్రేరేపించబడకుండా నీ కృపనిచ్చి నా తండ్రి సమస్యలో, శోధనలో, వేదనలో, రోదనలో నా తండ్రి నిలువబడి జయించుటకు, పోరాడుటకు, గెలుచుటకు, నిన్ను ఆశ్రయించుటకు నీవు ఇచ్చిన నా తండ్రి ఆరోగ్యం అంతటిని బట్టి నా తండ్రి అయా నా ప్రభ నా దేవా. అయా నా తండ్రి నా ప్రభ ఆయుష్నంతటిని బట్టి నా ప్రభ సంపూర్ణముగా ఈ భూమి మీద నా తండ్రి నీ ప్రణాళికనంతటిని జరిగించుటకు ప్రతి నీ బిడ్డకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అప్పుల భారంతో నా తండ్రి కృంగిపోవచ్చున్న వారిని మీరు విడిపించండి. వారి రుణములన్నిటినీ అప్పులన్నిటినీ తీర్చుకొనుటకు నా తండ్రి వారి చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి. అయా నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ప్రతి ఒక్కరిని రుణ విముక్తులను చేయండి దేవా. ప్రతి ఒక్కరిలో నీ విశ్వాసమును నీ ఆత్మను ఉంచి నా తండ్రి కష్టపడి పని చేస్తూ నా తండ్రి సకాలములో నా తండ్రి వారి రుణములను తీర్చుకొనుటకు, రుణ విముక్తులగుటకు నా తండ్రి నీ కృపనివ్వమని, ఎక్కడ నా తండ్రి ఎలాంటి నా కృప లోపము లేకుండా, వివాదము లేకుండా, కష్టార్జితము అయా నాయన పరులు పాలు కాకుండా మీరు కాపాడమని వేడుకొనుచున్నాను తండ్రి. అధిక మొత్తంలో వడ్డీలను వసూలు చేస్తూ నీ జనులను వేధించే వారిని మీరు విడిపించండి. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. అయా నా తండ్రి పెరుగుచున్న వెండి బంగారు ధరలను ఆసరాగా చేసుకొని అమాయకులైన జనుల కష్టమును దోచుకొనుచున్న వారు, వడ్డీలకు వడ్డీలను వేసి నా తండ్రి అయా నా తండ్రి అమాయకులైన జనుల కష్టార్జితమును పిండుచున్న వారు ఎందరో ఉన్నారు దేవా. వారిని గద్దించండి, వారిని హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. నీ హెచ్చరికలు జారీ చేయండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు. వారు దోచుకున్నది నా తండ్రి ఎవరిది వారికే చెందినట్లుగా, సమన్యాయము కలుగునట్లుగా నా తండ్రి నీ కృపనిచ్చి దీవించమని వేడుకొనుచున్నాను దేవా. వారిని బుద్ధి చెప్పండి, వారిని హెచ్చరించండి, గద్దించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా
పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ప్రతి విధమైన నా తండ్రి సంకటములో నుంచి నాయన ప్రతి ఒక్కరిని మీరు విడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నిరుద్యోగులైన వారిని నా తండ్రి మీరు ఆదరించండి. సడన్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావముతో ఉద్యోగములను కోల్పోయి జీవనోపాధి కూడా కఠినమైన పరిస్థితులలో ఎందరో ఇబ్బందులు పడుచున్నారు దేవా. దయతో వారిని విడిపించండి. ఎన్నో కమిట్మెంట్ల చేత నా తండ్రి ఇబ్బంది పడుతూ వేధించబడుతూ విసిగిపోవచ్చున్నారు దేవా. అయా నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి ఉద్యోగ అవకాశములను మీరు కలిగించండి. మారుచున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని నా తండ్రి అధిగమించే విధముగా నా ప్రభ మానవ వనరులకు నా తండ్రి మీరు ఆధిక్యతనివ్వండి దేవా. నీకు అసాధ్యమైనది ఏమున్నది దేవా. అయా నా తండ్రి ఎన్ని టెక్నాలజీలు ఎన్ని అల్గారిథములు ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రబలినప్పటికీ నా తండ్రి అయా నా తండ్రి దాన్నంతటిని వాడేది ప్రోగ్రామింగ్ చేసినది వాడవలసినది మానవ జ్ఞానము పరిజ్ఞానము విజ్ఞానమే కదా నా తండ్రి. దాన్నంతటిని బట్టి నా తండ్రి నీ జనులకు నా తండ్రి నీ శ్రేయస్కరమైన జీవితము కలుగునట్లుగా కష్టపడి పని చేయుట ఆశీర్వాదము కాబట్టి నా తండ్రి పనిచేసే క్రమములో నా తండ్రి నీ జనులకు నా తండ్రి ఉద్యోగములను మీరిచ్చి వారు పోషించబడి నీ రాజ్యము కోసం పనిచేయనంతగా నీ ప్రతినిధులుగా వ్యవహరించినంతగా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. పేరు పేరు వరుసన మీరు సందర్శించమని అడుగుచున్నాను దేవా. అయా గత 40 సంవత్సరములుగా నా తండ్రి అయా నా ప్రభా నాయన అయా నాయన నా తండ్రి నా తండ్రి నా ఐటీ డిపార్ట్మెంట్ చేసిన నా తండ్రి అయా ఆర్థిక పరిచర్య ఎంతో గొప్పది నా తండ్రి. దాన్ని మీరు ఏర్పాటు చేసిన క్రమమును బట్టి నీ జనులను ఆదరించిన క్రమమును బట్టి నీకే స్తోత్రము దేవా స్తోత్రము దేవా. అయా నా తండ్రి ఎన్నో ఆర్థిక అసమానతలను తొలగించి నీ జనులెల్లరినీ నా తండ్రి ఆర్థికంగా పటిష్టం చేసి అయా నా తండ్రి నా ప్రభా సమానత్వమును ఏర్పరిచిన డిపార్ట్మెంట్ ఐటీ డిపార్ట్మెంట్ అయి ఉన్నది దేవా. దాన్నంతటిని బట్టి నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ ఉద్ధరించబడుటకు మరలా నా తండ్రి నా ప్రభ అధికమైన రీతిలో ఉద్యోగములు కలుగునట్లుగా నీ కృపనివ్వండి. ఐటీ డిపార్ట్మెంట్ సేవల కోసం మీరు నియమించిన నిర్ధారించిన యజమానులను యాజమాన్యములను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాలను దీవించండి. వారి అవసరతలు తీర్చండి. వారి వ్యాపారములను అభివృద్ధి పొందించండి. వారి చుట్టూ నీ కంచెను వేసి నా తండ్రి నీ రాజ్యం కోసం ప్రేరేపించి పని చేయించమని నీ విలువలు వారికి నేర్పించమని వేడుకొనుచున్నాను దేవా. ఇంకా అనేక వేల మందిని నా తండ్రి పోషించుటకు అనేక మందికి మార్గదర్శకంగా ఉండుటకు వారి తరములన్నీ దీవించబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు దేవా. కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా ఆరోగ్యమునివ్వండి బలమునివ్వండి శక్తినివ్వండి. వయసు ప్రభావము చేత కానీ మరి ఏ ఇతర కారణములతో కానీ నా తండ్రి ఎవరు ఏ రీతిగా ఎలాంటి అనారోగ్యమునకు గురి కాకుండా నా తండ్రి మీరు కాపాడి భూమి మీద ఆరోగ్యంగా దీర్ఘాయుషవంతులుగా నీవు అప్పగించిన పని అంతయు సంపూర్తి చేయనట్లుగా వారిని వారి కుటుంబాలను వారి తరములను మీరు దీవించి అనేక తరముల ఆశీర్వాదము వారికి కలుగ చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా స్తోత్రము దేవా. బ్యాంకింగ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్స్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇంకా మరెన్నో డిపార్ట్మెంట్లు మరెన్నో రీతులుగా ఎన్నో వ్యవస్థలు ఎన్నో సంస్థలు ఎంతగానో నా తండ్రి మీరు స్థాపించి నీ జనులకు నా తండ్రి శ్రేయస్సు కలుగు నిమిత్తము నా తండ్రి మేలు కలుగు నిమిత్తం మీరు ఉద్దేశించిన ప్రతి కార్యకలాపము నా తండ్రి వర్ధిల్లునట్లుగా నీ కృప చూపించండి. ప్రతి సంస్థను నా తండ్రి మీరు హెచ్చించండి దేవా. వాటి నిర్వహణ నిమిత్తం మీరు ఎంపిక చేసిన ఉన్నతాధికారులను సాధారణ ఉద్యోగులను కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారిని ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు పేరు పేరు వరుసను దీవించండి. వారి ఆలోచనలను నా తండ్రి నీ విలువలతో మీరు ముడిపెట్టి నా ప్రభ వారు పని చేయనంతగా వారు ఆశీర్వదించబడినంతగా వారి కుటుంబాలు దీవించబడినంతగా నీ కృపనివ్వండి దేవా.
నీ రాజ్య ప్రామాణికతతో నా తండ్రి వారు ముందుకు వెళ్ళుటకు నా తండ్రి నీ విలువలను నా తండ్రి వెదజల్లుటకు నా దేవా నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఎక్కడ ఎలాంటి అవరోధము ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ కాపాడబడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా. అయా నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఏ స్థితిలో నుంచి నా తండ్రి ఎవరిని నా ప్రభా నీ ప్రతినిధులుగా వాడుకొనుట నీకు ఇష్టమో, నీ సేవను నా తండ్రి బలము చేయటం నీకు ఇష్టమో, నీ పరిచర్యను విస్తరింప చేయటం నీకు ఇష్టమో, ఆయా స్థితులలో నుంచి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తి నిలువబెట్టి నా తండ్రి బలపరిచి వాడుకోమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. హయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 నీకే స్తోత్రము, 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 స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. గర్భఫలం లేక ఎన్నో సంవత్సరాలుగా నిందలు అనుభవించుచున్న వారిని, అవమానించబడుచున్న వారిని, వేధించబడుచున్న వారిని, పీడించబడుచున్న వారిని ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. మోయబడిన ప్రతి గర్భము యేసు నామములో మీరు తెరవండి. గర్భ సంబంధిత వ్యాధులను, శరీర బలహీనతలను మీరు కొట్టివేయండి దేవా. శాపమును, పాపమును కడగండి, విమోచించండి దేవా. నీకే స్తోత్రము దేవా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము, కుమార్తెలు నగరకై చెక్కిన మూలకమ్ములు లాంటి వారని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి కుమారులు, కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులుగా నీ కృపను బట్టి ప్రతి ఒక్కరూ అనేక తరములకు అయా నా తండ్రి ఆశీర్వదించబడుటకు, తరతరముల దీవెన, సంతాన అభివృద్ధి కలుగుటకు నీ కృప తోడుగా ఉంచమని వేడుకొనుచున్నాను దేవా. నేడే నా తండ్రి మూయబడిన ప్రతి గర్భమును యేసు నామములో తెరిచి నీ కృపను బట్టి నా తండ్రి నీలో ఆనందింప చేయమని, ప్రతి ఒక్కరిలో సంతాన బీజములను మీరు మొలకెత్తింప చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి. సుఖప్రసవములను కలిగించండి దేవా. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. బాలింత స్త్రీలకు ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించి నీ కృపను బట్టి నా తండ్రి చంటి బిడ్డలు తాగే ఉగ్గుపాలలో నీ దాత్మను ఉంచండి దేవా. నీ చిత్తానుసారముగా, నీ ఆజ్ఞానుసారముగా, నీ ప్రణాళికలో, నీ నిబంధనలో, అయా నీ కట్టడిలో నా తండ్రి పెరుగుటకు, పెంచబడుటకు తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానమును ఇచ్చి బాలును నడవవలసిన త్రోవను వానికి నేర్పించుటకు నా దేవా నీ కృప చూపించండి. దేవుని దయలో, మనుషుల దయలో ప్రతి నీ బిడ్డ వర్ధిల్లుటకు నా దేవా నీ చిత్తానుసారముగా, నీ రాజ్యం కోసం, నీ ప్రణాళిక కోసం, నీ నీతి కోసం నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి ఏర్పాటు క్రమం అంతటిలో నా తండ్రి ప్రణాళిక చొప్పున వర్ధిల్లుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. విద్యా బుద్ధులు నేర్పించండి. ఉన్నత విద్యలను అభ్యసింప చేయండి. తల్లిదండ్రులైన వారికి చదివించగలిగిన స్థితిని నా తండ్రి మీరు కలిగించి నా తండ్రి ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ యొక్క ప్రణాళిక ఎంతయో సంపూర్తి చేయమని అడుగుచున్నాను. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి నీ కృప చూపించిన తండ్రి అయా నా ప్రభ నాయన ఆర్థిక వనరులను సమకూర్చండి దేవా. వీసా, పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయములలో ఎలాంటి జాప్యము లేకుండా
ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ నెమ్మది కలిగి నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి వారి ఆలోచనలన్నీ నెరవేర్చబడినంతగా నీ ప్రణాళిక అంతయు సంపూర్తి చేయబడినట్లుగా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. త్రాగుడుకు మత్తు పదార్థాలకు బానిసలైన వారిని మీరు విడిపించండి. యువతి యువకులను మీరు కాపాడండి. యవన బిడలైన వారిని మీరు సందర్శించండి. బాలబాలికలను నా తండ్రి మీరు దీవించండి దేవా. నీ విలువలు ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరు ప్రేరేపిస్తూ ముందుకు తీసుకువెళ్ళమని అడుగుతున్నాను దేవా. అయా కొందరు యవన బిడలు నా తండ్రి చాలని చదువులు గురి గమ్యం లేకుండా చీకటిలో దురాత్మల చేత బంధించబడి దురలవాట్లకు దుర్వ్యసనములకు బానిసలైపోయి వీడియో గేమ్స్ పబ్జీలు ఆడుతూ నా తండ్రి వారి సమయమును నా తండ్రి భయంకరంగా వృధా చేసుకొనుచున్నారు దేవా. వారి యవన ప్రాయమును నా తండ్రి దురాత్మలకు అప్పగించిన ప్రభా అయా నా తండ్రి ఎన్నో వేధింపులకు గురియగుచున్నారు దేవా. వారి కుటుంబాలు నా తండ్రి నాయన చితికిపోతున్నవి నా తండ్రి. వారి తల్లిదండ్రులు వారిని బట్టి నా తండ్రి ఎంతగానో నా ప్రభ ఆయాసకరంగా బహుభయంకరంగా ఇబ్బంది పడుచున్నారు దేవా. దయతో వారందరినీ మీరు విడిపించండి దేవా. వారిలో ఉన్న నా తండ్రి ప్రతి దురాత్మను నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. ప్రతి చీకటిని మీరు పారత్రోలండి దేవా. వారికి నీ ఆలోచనలను మీరు తెలియచెప్పండి దేవా. నీ వెలుగునిచ్చి నా తండ్రి నీ వెలుగు జీవితం వారికి కలుగునట్లుగా నీలోనికి వచ్చినట్లుగా నీ కృపను బట్టి నా తండ్రి వారు ఆదరించబడినట్లుగా నీ కనికరమును బట్టి వారు ప్రేమించబడినట్లుగా నా తండ్రి వారి యవన కాలమందు తమ కాడినెత్తుకొని నిన్ను వెంబడించినట్లుగా నీ రాజ్యము కోసం పనిచేయనట్లుగా వారి ప్రణాళికలో వారు వర్ధిల్లునట్లుగా నా తండ్రి నీ కృప చూపించి ప్రతి ఒక్కరిని మీరు విడిపించమని అడుగుచున్నాను. చైల్డ్ లేబర్స్ ని తొలగించండి. బెగ్గింగ్ మాఫియాను అంతం చేయండి. అకాల మరణములను మీరు కొట్టివేయండి. అయా నా తండ్రి నా ప్రభా నాయన లగ్జరీ లైఫ్ అలవాటు పట్టిపోయి అయా కొందరు యవన బిడ్డలు నా తండ్రి ఎంతగా పతనమైపోవచ్చున్నారో వారి జీవితాలను ఎంతగా నా తండ్రి అయా నా తండ్రి పాడు చేసుకొనిచున్నారో అవన్నీ కూడా నా తండ్రి అయా నా తండ్రి వారిని వదిలిపోవునట్లుగా వారి కనులకు నా తండ్రి మానసిక ఉల్లాసమును వికాసమును నా తండ్రి మీరు కలిగించి నా తండ్రి వారి హృదయమును వారి కనులను తెరిచి నా తండ్రి వారు విడిపించబడి నా తండ్రి నీ ప్రేమను బట్టి నీలోనికి ఆకర్షించబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. నూతన తరగతి గదులకు ఎన్నిక చేయబడుచున్న బాలబాలికలను నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. నీ కృపను బట్టి నా తండ్రి నీ ప్రణాళికలో నా ప్రభ ఎవరు ఎక్కడికి ఏ రీతిగా నా తండ్రి ఎన్నిక చేయబడవలసి ఉన్నదో ఏ రీతిగా నా తండ్రి నీ విలువలతో పనిచేయుటకు ప్రేరేపించబడవలసి ఉన్నదో ఆ రీతిగా పనిచేయించండి, ప్రేరేపించండి, ఎన్నిక చేయండి. కావలసిన ప్రతి అవసరమును మీరు తీర్చండి. ప్రతి ఒక్కరిని మీరు వెలిగించండి దేవా. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించండి దేవా. నీ అభిషేకమును ఉంచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ఇంకా ఈ ఉదయకాల సమయములో ప్రార్థించవలసిన అంశములను నా తండ్రి మా ముందుంచి మీరే ప్రార్థింప చేయమని ప్రార్థనా అంశములను మీరు మాకు అందించమని వేడుకొనుచున్నాను దేవా. ప్రార్థన అవసరము నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి అవసరమైనదో అతి ప్రార్థన నా తండ్రి ఆయా స్థలములకు నా తండ్రి వెళ్ళి ప్రభావితమైన తండ్రి వారు విడిపించబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మా గ్రామంలో నా తండ్రి అనేక మంది యవన బిడ్డలు నా తండ్రి విడిపించబడి నీ రాజ్యము కోసం పనిచేయనట్లుగా నీ సేవకై ప్రేరేపించబడినట్లుగా నీ విలువలతో నా తండ్రి మా గ్రామంలో ప్రతి ఒక్క నీ బిడ్డ నా తండ్రి వికసించినట్లుగా నీ కృపనివ్వండి. గ్రామస్తులను దీవించండి దేవా. గ్రామంలో ఉన్న ప్రతి అవరోధమును మీరు తొలగించండి. ప్రతి అవసరమును మీరు తీర్చండి దేవా. ప్రతి ఒక్కరి హృదయమును నా తండ్రి మీరు విశాలపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. అయా కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా ప్రేమామయుడా మీ నామమునకే వందనములు
వందనములు దేవా, నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. గ్రామంలో ఉన్న నా తండ్రి ఆయా కొరతలన్నింటినీ మీరు తీర్చండి దేవా. అనేక వసతులను మీరు కల్పించండి. గ్రామాన్ని ప్రత్యేకించండి దేవా. గ్రామాన్ని పట్టి పీడించే నా తండ్రి దురాత్మ సంబంధిత వ్యక్తులను నా తండ్రి మీరు నా తండ్రి ప్రేరేపించండి, గద్దించండి, హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ధనికులైన వారిని నా తండ్రి మీరు ప్రేరేపించండి దేవా. నీ రాజ్యం కోసం నా తండ్రి వారిని పని చేయమని వేడుకొనుచున్నాను దేవా. పేదరికమందు నా తండ్రి దారిద్ర్యములో ఉన్న వారిని మీరు విడిపించండి. సోమరితనముగా నా తండ్రి నా ప్రభ ఆయా కష్టపడి పనిచేసే స్వభావం లేకుండా నా తండ్రి చిందరవందరగా కుటుంబాలను నా తండ్రి వికలం చేసుకుని చిన్న వారిని మీరు విడిపించండి దేవా. వారి సోమరితనమును నా తండ్రి మీరు పారత్రోలండి, పేదరికమును పారత్రోలని, దారిద్ర్యమును నియంత్రించండి. ప్రతి ఒక్కరిలో నా తండ్రి పనిచేసే స్వభావమును మీరు ఉంచండి. కష్టపడి పని చేయుట ఎంతో ఆశీర్వాదము, ఎంతో భాగ్యము, ఎంతో ధన్యత నా తండ్రి. దాన్నంతటిని బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిలో కష్టపడి పనిచేసే స్వభావమును మీరు ఉంచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. నీ జనులెల్లరికీ నా తండ్రి ఆరోగ్య పరిచర్యను తండ్రి జరిగించుటకు మీరు ఏర్పాటు చేసిన మెడికల్ డిపార్ట్మెంట్ ని కృపలో జ్ఞాపకం చేసుకోనండి దేవా. అయా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రం దేవా. డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ సిబ్బంది నా తండ్రి మరెన్నో రీతిలుగా వైద్య రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు కాపాడండి. వారికి నీ జ్ఞానముని ఇవ్వండి, నీ వికాసముని ఇవ్వండి దేవా. శరీర ఆరోగ్య నిర్మాణము నా తండ్రి వారు అర్థం చేసుకోగలిగి నా తండ్రి ఆరోగ్య సేవలన్నీ సక్రమముగా జరిగించుటకు నీ కృపనివ్వండి. వైద్యమనున్నది సేవ, అది వ్యాపారము కాదని వారు గుర్తెరిగి నా తండ్రి వారి కుటుంబాలు, వారి జీవితాలు నా తండ్రి వారు కాపాడబడినట్లుగా, వారు వర్ధిల్లినట్లుగా, నీ రాజ్యంలో నా తండ్రి ఆధిక్యతను సంపాదించుకున్నట్లుగా, నీ పౌరులుగా వెలుగొందునట్లుగా, నీ పని చేయుటకు నా తండ్రి నీ జనులకు కావలసిన వైద్య సేవలను నా తండ్రి మీరు నిర్ధారించిన క్రమమందు నా తండ్రి జరిగించుటకు నీ కృపనివ్వమని, నీ జ్ఞానమునిచ్చి నా తండ్రి వారిని ప్రేరేపించి నిలవబెట్టి వాడుకొనమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. మేము ప్రార్థించే ప్రతి అంశమునకు నా తండ్రి నీ చిత్తానుసారము గా మీరు నెరవేర్పనివ్వండి దేవా. నీకు ఇష్టము లేనివి, నీ ఆలోచనలో లేనివి, నీ చిత్తంలో లేనివి, నీకు ఆయాసకరమైనవి మా ప్రార్థనా వీలులోనికి రాకుండా వాటి గురించి మేము అడగక ప్రార్థించక నా తండ్రి నీ కృపను బట్టి నీ చిత్తానుసారముగా నీ ప్రేరేపణను బట్టి నా తండ్రి ప్రార్థించుటకు, జయమును పొందుటకు నా తండ్రి, జవాబును పొందుటకు నా తండ్రి నిన్ను విశ్వసించుటకు, నీలో నిలిచి ఉండుటకు, నీ రాజ్యము కోసం, నీ ప్రణాళిక కోసం పనిచేయనంతగా ప్రతి ఒక్కరూ ప్రేరేపించబడుటకు నీ కృపనివ్వమని, మేము అడిగినవని నీలో పొంది ఉన్నామనే విశ్వాసమును, నమ్మకమును, స్థిరబుద్ధిని మీరు మాకు అందించి అపనమ్మకమును, అవిశ్వాసమును కొట్టివేసి నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు విడిపించమని వేడుకొనుచున్నాను. దినము ఎన్నో ప్రార్థనాంశములతో నీ సన్నిధిలో ప్రార్థన చేసేవారు ఎందరో ఉన్నారు దేవా. ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరికి మీ స్వరమును వినిపించండి, నీ ప్రణాళికను కనపరచండి దేవా. వారిని విడిపించండి, వారి ప్రార్థనలను నా తండ్రి మీరు అధికము చేయండి. ప్రార్థించే వారిలో అధికమైన నా తండ్రి సంతృప్తి కలుగునట్లుగా, నా తండ్రి అధికముగా వారు ఆశీర్వదించబడినట్లుగా, వారి ప్రార్థన అంతయు ఫలించినట్లుగా నీ కృపను బట్టి నా తండ్రి లోకములో నీ రాజ్యం అంతయు స్థిరపడినట్లుగా, నీ యొక్క ప్రణాళిక అంతయు నా తండ్రి బలపడినట్లుగా మీరే కాపాడమని, నీ రాజ్యమును నీ నీతిని వెదికే క్రమంలో ప్రతి ఒక్కరిని బలోపేతము చేయమని, మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందమని మా కొరకు త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము,
నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.